పల్నాడు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 167 గోవా మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నటువంటి పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చంటి నాయక్ను అరెస్ట్ చేశారు. బైక్ సీజ్ చేసిన అధికారులు పరారీలో ఉన్న తంగేడుపల్లికి చెందిన కిరణ్ కోసం గాలిస్తున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న అనగా 13/1/2024 తేదీన నా యొక్క ఆదేశాల మేరకు నరసరావుపేట ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేంద్రబాబు గారు, తర్వాత డిటిఎఫ్ నరసరావుపేట ఎస్ఐ మురళీకృష్ణ గారు వారి సిబ్బందులతో సహా నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో బరంపురం దగ్గర దాడి చేయగా ఒక ద్విచక్ర వాహనం నందు 135 బాటిళ్ళు 180 ml పరిమాణం గలవి ఓ ఛాయిస్ విస్కీ మరియు 8 బాటిళ్ళు 750 ml పరిమాణం గల మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ, ఇవన్నీ గోవాకి చెందిన లిక్కర్ బాటిల్స్, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ అంటారు. అక్రమంగా మన రాష్ట్రంలోనికి దిగుమతి కాబడి ఇక్కడ అమ్మకానికి 2 వ్యక్తులు స్కూటీలో వెళ్తుండగా పట్టుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు తప్పించుకొని పారిపోగా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది.